అమెరికా, ఇరాన్లు తిరిగి పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లుపడ్డాయి. ఇరాన్ బహ్రెయిన్లో ఉండే అమెరికా స్థావరాలపైన అత్యంత తీవ్రమైన డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ సమస్యకు మూల కారణం ఏంటి అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుండి ఒక షిప్ దాన్ని దాటడానికి ట్రై చేస్తుండగా ఇరాన్ దానిపైన అటాక్ చేసిందనమాట. ఈ అటాక్ ప్రతిస్పందనగా అమెరికా కూడా ఇరాన్ పైన కౌంటర్ అటాక్ చేసింది. ఇరాన్ కూడా బహ్రెయిన్లో ఉండే అమెరికా స్థావరాలపైన అత్యంత భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేయడం జరిగింది. ఈ సమస్యకు మూల కారణం ఏంటి అంటే, తాత్కాలిక శాంతి ఒప్పందంలో ఈ పాయింట్స్ పైన క్లారిటీ లేకపోవడమే ఈ సమస్యకు మూల కారణం. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే, హార్ముజ్ జలసంధి అనేది ఒమాన్ ప్లస్ ఇరాన్ ఈ రెండు దేశాల ప్రాదేశిక జలాల్లో అంతర్భాగంగా ఉంటుంది. ఒమాన్ అనేది మన భారతదేశానికి మిత్రదేశం. మన భారతదేశంతో FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది ఒమాన్ దేశం. అయితే ఇక్కడ ఇరాన్ చెప్తున్నది ఏంటి అంటే, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇరాన్ ప్రాదేశిక జలాల్లో కూడా అంతర్భాగమే కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా ప్రయాణించే ప్రతి అంతర్జాతీయ రవాణా నౌక పైన ట్యాక్స్ వసూలు చేస్తారని ఇరాన్ వాదిస్తోందని. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను అంతర్జాతీయ జలసంధిగా గుర్తించారనమాట. బట్ ఇరాన్ మాత్రం తన వాదనను ఎక్కించుకోవడానికి ట్రై చేస్తోంది. ఇరాన్ వాదనని అమెరికాతో పాటు గల్ఫ్ రీజియన్లో ఉండే దేశాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమస్యకు మూల కారణం ఇక్కడ ఉందని. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్పై ఇరాన్ తన పట్టును నిలుపుకొని ఒకవైపు అమెరికాతో పాటు మరోవైపు ప్రపంచ దేశాలను కూడా పరిస్థితిని బట్టి బ్లాక్మెయిల్ చేస్తూ గ్లోబల్ పాలిటిక్స్లో తన ముద్రను వేయడానికి దోహదం చేస్తుందనేది ఇరాన్ భావన అన్నమాట. సో ఈ పరిణామాలన్నీ తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లయ్యాయి. ఈ పరిణామాలన్నింటినీ మనం ఎందుకు గమనించాలి, మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, ఈ పరిణామాలు మనపైన కూడా చాలా తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. మన భారతదేశం పరిస్థితిని మనం ఒక్కోసారి పరిశీలిస్తే ముఖ్యంగా మన ఎనర్జీ సెక్యూరిటీ అన్నమాట. అంటే మన భారతదేశానికి సంబంధించి 85 to 86% ముడి చమురును ఇప్పటికీ కూడా మనం దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం. కారణం ఏంటి అంటే, మన భారతదేశంలో లభించే ముడి చమురు మన అవసరాలకు సరిపోకపోగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. పైగా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన భారతదేశంలోని ప్రొడక్షన్ ఖర్చు కన్నా సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఉత్పత్తి ఖర్చులు చాలా తక్కువ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్ కాస్ట్ని మనం చూస్తే ఒక బ్యారెల్కి అమెరికాలో అయితే $40 to $50 ఖర్చు అవుతాయి. అదే కెనడాలో అయినా కూడా $40 to $60 ఖర్చు అవుతాయి అన్నమాట. అదే సౌదీ అరేబియాలో అయితే $2-3 లోపే ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి ఖర్చులు ఈ ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే మన భారతదేశం పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. మరీ ముఖ్యంగా ముడి చమురు సరఫరా విషయంలో కానీ, గ్యాస్ సరఫరా విషయంలో కానీ ఇప్పటికే మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. గ్యాస్ కష్టాలు ఆల్రెడీ చూస్తున్నాం. హోటల్స్, పర్యాటక రంగాలు బాగా ఇంపాక్ట్ గురవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ రేట్స్ బాగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్స్ బాగా పెరిగాయి. ఎప్పుడు రేట్స్ పెరుగుతాయో, ఎప్పుడు రేట్స్ తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్లో ఈ అయోమయ పరిస్థితి నెలకొంది. మన భారతదేశంలో కూడా రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది అంతర్జాతీయ జలసంధి. ప్రపంచ వాణిజ్యంలో ఈ జలసంధి ద్వారా 20% జరుగుతుందన్నమాట. ఇరాన్ ఈ జలసంధిపై హక్కులు నావే అని వాదిస్తోంది. పైగా తాత్కాలిక శాంతి ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఒకరోజు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేశామని, మరో రోజు హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేశామని స్టేట్మెంట్స్ ఇస్తూ ఇరాన్ ప్రపంచాన్ని కన్ఫ్యూజన్లో పడేస్తోంది.
మన భారతదేశం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గుండా కాకుండా వేరే రూట్లో నుండి ముడి చమురును దిగుమతి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతున్నాయి. మరోవైపు మన భారతదేశానికి చెందిన దిగుమతుల బిల్స్ కూడా బాగా పెరుగుతున్నాయన్నమాట. మరోవైపు రూపీ వాల్యూ బాగా ఒత్తిడికి గురవుతోంది. ఇప్పటికే $1కి మన వాల్యూ 94.36 రూపీస్గా ఉందన్నమాట. అంటే మనం 94.36 రూపీస్ ఇస్తే కానీ అమెరికా వాడు $1ని మనకి ఇస్తాడనమాట. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో, ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. ఈ అమెరికా ఇరాన్ వార్ మన భారతదేశ విదేశాంగ విధానానికి అతిపెద్ద సవాల్ను విసిరింది. కారణం ఏంటి అంటే మన భారతదేశానికి అటు అమెరికాతోనూ, ఇజ్రాయెల్తోనూ, ఇరాన్తోనూ ఇలా అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను కలిగి ఉందన్నమాట. అందుకే ఈ యుద్ధాన్ని ఆపి శాంతి ఒప్పందాన్ని కుదిర్చడంలో మన భారతదేశం కీ రోల్ ప్లే చేయడానికి అవకాశం ఉన్నా మన భారతదేశం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. అందుకు గల కారణం అన్ని దేశాలతో మనం సఖ్యతను కలిగి ఉండడంతో పాటుగా శాంతి ఒప్పందాన్ని కుదిర్చడంలో ఏ ఒక్క దేశాన్ని నొప్పించినా మన సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుత పాకిస్తాన్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుందన్నమాట. ఇరాన్ పాకిస్తాన్ని నమ్మట్లేదు. పాకిస్తాన్ మీడియేషన్ చేస్తున్నారని చెప్తున్నప్పటికీ, మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెప్తున్నప్పటికీ చర్చలు మాత్రం జెనీవాలో జరుగుతున్నాయి. జెనీవా అంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది. సాధారణంగా మధ్యవర్తిత్వం వహించే దేశాల్లోనే చర్చలు జరగాలి, అంటే పాకిస్తాన్లోనే చర్చలు జరగాలి. బట్ జెనీవాలో జరుగుతున్నాయి. అందుకు గల కారణం ఇరాన్కి పాకిస్తాన్ పైన నమ్మకం లేకపోవడం. పాకిస్తాన్ అమెరికాకు అమ్ముడుపోయిందని ఇరాన్ ఒపీనియన్ కలిగి ఉందన్నమాట. అందుకే ఇరాన్ తమకు సంబంధించిన ఏ రకమైన ప్రోటోకాల్స్ని, చర్చల్లో పాల్గొనడానికి సంబంధించిన ఏ రకమైన ప్రోటోకాల్స్ని పాకిస్తాన్కి షేర్ చేయట్లేదన్నమాట. పాకిస్తాన్కి షేర్ చేస్తే పాకిస్తాన్ అమెరికాకు షేర్ చేస్తుందని, ఫలితంగా అమెరికా ఎప్పుడైనా ఇరాన్ పైన అటాక్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటికీ ఇరాన్ ఈ రహస్యాన్ని మెయింటైన్ చేస్తూనే ఉంది. మరోవైపు గల్ఫ్ రీజియన్లో మన భారతీయులు అత్యధికంగా పనిచేస్తున్నారు. వారి ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత కూడా మన భారతదేశానికి చాలా ముఖ్యం. మరో కీలకమైన పాయింట్ ఏంటంటే ఐఎంఈసి ప్రాజెక్ట్ అంటారనమాట. అంటే ఇండో మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనమాట. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి త్వరలో పట్టా లెక్కబోతోంది. ఈ ప్రాజెక్ట్లో ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, జోర్డాన్, గ్రీస్, ఇటలీ ఇలా అంతర్జాతీయ రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా తమ వాణిజ్య అవకాశాలను పెంపొందించుకోవడానికి చైనా ఏర్పాటు చేసిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్ట్ను చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి అంటే మన భారతదేశానికి గల్ఫ్ రీజియన్లో ఉండే దేశాలతో సత్సంబంధాలు ఖచ్చితంగా అవసరం. మరి ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్ మొదలైన దేశాలతో సత్సంబంధాలు మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. అందుకే మన భారతదేశం న్యూట్రల్ స్టాండ్ కాకుండా శాంతి వైపు మన భారతదేశం ఉంది అని ఇత్తమాపడానికి జరిగే శాంతియుత ప్రయత్నాలన్నిటికీ భారతదేశం మద్దతు ఉంటుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన భారత ప్రధాని క్లియర్గా ప్రపంచ దేశాలకు మెసేజ్ ఇవ్వడం జరిగిందని. ఈ ఐఎంఈసి ప్రాజెక్టు మన దేశ జీడిపి డెవలప్ కావడానికి చాలా కీలకం. సో గల్ఫ్ రీజియన్ ప్రాంతంలో శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొనడం మన భారతదేశ జీడిపికి అత్యవసరం అన్నమాట. అమెరికా, ఇరాన్ మధ్య నమ్మకం లేకపోవడం, తమ ఆధిపత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకోవడం ఫలితంగా తాత్కాలిక శాంతి ఒప్పందంలోని కొన్ని అంశాలపైన స్పష్టత లోపించడం, మరోవైపు పాకిస్తాన్ స్పష్టమైన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని కుదిర్చడంలో పూర్తిగా సక్సెస్ కాకపోవడం మొదలైన కారణాల వల్ల ఈ సమస్య ఎటువైపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.